భారతీయ జనతా పార్టీ ఇల్లందుకుంట మండలం శాఖ అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో సేవాపక్షం అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున ఇల్లందుకుంట తహసీల్దార్ ఆఫీస్ ఆవరణంతో పాటు గరుడ చౌరస్తాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలందరికీ భాగస్వాములను చేసి విస్తృత ప్రచారం నిర్వహించారన్నారు. దానికి తగ్గట్టుగా ఆచరణ చేసి చూపించారని, చెత్త సేకరణ యంత్రాలన్నీ కూడా అందులో భాగమేనని కొనియాడారు. ప్రజలంతా పరిసర ప్రాంతాలన్నీ స్వచ్ఛతగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి పల్లెలోని స్వచ్ఛతకు మారుపేరుగా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. ప్రతి ఆడపడుచు గౌరవం పెంచే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలోని చేపట్టారు. ప్రతి పల్లెలు అభివృద్ధి పదంలోని దూసుకుపోవాలని కేంద్రం నిధులతోటి గ్రామాలలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. కావున పల్లెలు బాగుండాలంటే స్థానిక సంస్థల్లో బీజేపీకే పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, సేవాపక్షం కన్వీనర్ గుత్తికొండ రాంబాబు, కో కన్వీనర్లు తాళ్ల పాపిరెడ్డి, మట్టా పవన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, రావుల విజయబాబు, ఉప్పు దుర్గయ్య, ఎంగిలే రమేష్, పలకల కిషన్ రెడ్డి, తిప్పరబోయిన సమ్మయ్య, జంగం సమ్మయ్య, గురుకుంట్ల సంజీవు, జలపతి, శ్రీధర్, మేకల మురళి, కోడం భారత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వరకు కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు సేవాపక్షం పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. నిన్న మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. అనేక మంది యువకులు రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం. దానిలో భాగంగా ఈరోజు ఇల్లంతకుంట ఎంఆర్ఓ కార్యాలయం ముందర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ నిర్వహించడం జరిగింది. దానిలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎర్రకోట బురుజుల మీదనే ఒక స్వచ్ఛ భారత్ గురించి కానీ మరుగుదొడ్ల గురించి ప్రస్తావించినటువంటి మొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. దేశానికి స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రధాని కానీ ప్రభుత్వాలు సీరియస్గా ఈ యొక్క స్వచ్ఛత గురించి కానీ పరిశుభ్రత గురించి కానీ మహిళలకు ముఖ్యంగా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా మరుగుదొడ్లు బహిరంగ మల విసర్జన చేయకుండా వాళ్ళకు మరుగుదొడ్లు కట్టించాలన్నటువంటి ప్రయత్నం కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. అది మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా మహిళల గౌరవాన్ని కాపాడడం కోసం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా తప్పనిసరిగా మరుగుదొడ్లను చేసి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి కోట్లాది మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. ఇవాళ స్వచ్ఛ భారత్ పేరున కూడా అదేవిధంగా గ్రామాలు, పట్టణాలు ఇలా అభివృద్ధి చెందుతున్నాయంటే కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రాష్ట్రంలో తీసుకుంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ 2 సంవత్సరాలు కావస్తున్నది కానీ ఏ ఒక్క గ్రామ పంచాయతీకి రూపాయి కూడా పైసలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఏ నిధులు వచ్చినా కూడా ఇలా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరిపేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ జరిపినా కూడా అది కేవలం కేంద్ర నిధులను తీసుకోవడం కోసం తప్ప ఇలా గ్రామ పంచాయతీలు కదా వాళ్ళకి ఏదైనటువంటి ప్రేమ లేదు. ఇలా అనేక ప్రగల్భాలు పలికి అనేక వాగ్దానాలు చేసి అనేక హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారెంటీల పేరు మీద అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని ఇవాళ 2 సంవత్సరాలు కావస్తున్నా గ్రామాలను పట్టించుకున్నటువంటి పాపనవ్వలేదు. ఇలా ఏది ఒక చిన్న రూపాయి కూడా వెచ్చించే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. ఇలా కేవలం కేంద్ర నిధుల ద్వారానే ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇలా ఇంకా కూడా గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఇలా ప్రపంచంలో గతంలో భారతదేశం పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలా భారతదేశానికి గౌరవం పెరిగింది. భారతదేశం యొక్క ప్రజల యొక్క పరిస్థితి, పేదల యొక్క పరిస్థితి కానీ ఇవాళ దేశం యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ ఇవాళ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ భారతదేశం ఉంది. 2047 కల్లా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు పూర్తయ్యేనాటికి ప్రపంచంలో అగ్రదేశంగా నిలపాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ వికసిత్ భారత్, ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద దేశాన్ని అన్ని రకాలుగా
అభివృద్ధి చేయడం జరుగుతున్నది. మౌలిక వసతులు కానీ అన్ని రంగాలు, ఈ రంగం ఆ రంగం కానీ అన్ని రంగాల్లో ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపి ఇలా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అక్టోబర్ 2 వరకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.